ఏంది బ్లాగులు చేద్దాం వద్దా, వీడియోలు తీద్దాం వద్దా? కృష్ణ యూట్యూబ్ స్టార్లు యూట్యూబ్లోకి సంచలనం సృష్టించడానికి రాబోతున్న వెంకటప్పయ్య. యూట్యూబ్ స్టార్లని చూస్తాను, గంగావాని ఇన్స్పిరేషన్ గంగావ వెంకటప్పయ్యకి, తర్వాత రాజు. ఇంకంతే అయిపోయిండు. రేపటి నుంచి గుర్తుపెట్టుకోండి. వెంకటప్పయ్య ఏంది, ఏం చేద్దాం, తీద్దాం వద్దా వీడియోలు? ఏంది ఇంకా పోదాం వద్దా? ఏంది తీద్దాం, యుద్ధం చేద్దాం. నేనే కారు నడపాలా, నేనే అని చేయాలా, నేనే తిప్పాలా. 300 వారియర్స్. నీకు 300 కాదు కానీ 3 నెంబర్స్ ఉన్నారు. ఎవడు ఏ గుడెక్కి దూకినా నీకు సంబంధం. సామర్లకోట టెంపుల్ ఎండకి ఏం కనపడట్లేగా, ఎండకి కాళ్ళు కాలుతున్నాయి. మన గుడు ఎండకి కాళ్ళు ఘోరంగా కాలుతున్నాయి. ఇక్కడ టీవీఎస్ ఒకటి స్టార్ సిటీ బండి ఉంది. ఇది మామూలు లాంటిదే అని వాళ్ళు అనుకున్నారులే, కానీ దగ్గరకు వచ్చినాక ఇది ఏపీ. సామర్లకోట టెంపుల్ ఎండకి ఏం కనపడట్లేగా, ఎండకి కాళ్ళు కాలుతున్నాయి. మన గుడు మన నెక్స్ట్ గుడి సామర్లకోట టెంపుల్. జనం అయితే ఎవరు కనపడట్లేదు. ఎండకి కాళ్ళు ఘోరంగా కాలుతున్నాయి. ఇక్కడ టీవీఎస్ ఒకటి స్టార్ సిటీ బండి ఉంది. ఇది మామూలు లాంటిదే అని వాళ్ళు అనుకున్నారులే, కానీ దగ్గరకు వచ్చినాక ఇది ఏపీ రిజిస్ట్రేషన్ అని మర్చిపోయిండు. గుడి క్లోజ్. టెంపుల్ లోపల పురా ఏంది ఏం చెప్తారు, గుడి చుట్టూ తిరుగుడేనా? సామర్లకోట వ్యూ పాయింట్ ఇది ఎంట్రన్స్ లో. ఇది వచ్చేమో గార్డెన్, మొత్తం పార్కు, పిల్లలకి ఆడుకోవడానికి, ఎవరైనా మన ఫ్యామిలీతో వచ్చినా ఉండటానికి గార్డెన్ బాగుంటుంది. చూపిస్తా. కొబ్బరి చెట్లు అటు, గార్డెన్ చూసిరుగా గార్డెన్.
బాగుంది. ఇది మెయిన్ ఇంకా గుడి ఎంట్రన్స్. ఇది నాకు తెలిసైతే నా చిన్నప్పటికి వచ్చిన దానికంటే ఇప్పుడు చాలా బాగుంది. గార్డెన్ ఉంది చుట్టూ, లోన గుడిలో మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 దాకా గుడి ఆలయం ప్రదర్శన అంటే గుడి ఉంటుంది. 12 to 4 దాకా బ్రేక్ మళ్ళీ 4 to 8 దాకా ఉంటుంది. కానీ మనం ఏ టైంకి వచ్చినా గుడిలో మంచిగా పార్క్ లాగా ఉంది, గార్డెన్ ఉంది. మంచిగా పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా ఎంత దూరం నుంచి వచ్చినా ఇక్కడ కూర్చోవచ్చు, చల్లగా ఉంటుంది వాతావరణం. ఇది మనం లోనకు పోయేది గుడిలోకి ఎంట్రన్స్. ఇదంతా గార్డెన్ చుట్టూ చాలా బాగుంది. చూడు ఆల్రెడీ గుడి క్లోజింగ్ టైంలోనే ఎంతమంది ఉన్నారు, ఇక్కడ కూర్చొని ఉన్నారు. మేము ఒక్కలేమే వచ్చినాం అనుకున్నాం. ఇందాక పిల్లలు స్విమ్మింగ్ చేయటం, ఆడుకోవటం ఉంది వాళ్ళది కోనేట్లో. మంచి ధ్వజస్తంభం, గుడి తెరిచినా కూడా అసలు మనకు ఫోన్ ఎలా ఉంటుంది కదా. అది కాలభైరవ స్వామి. చీకటి ఉంది కాబట్టి కనపడట్లేదు, ఇప్పుడు కనపడుతుంది మీకు కాలభైరవ స్వామి. మామూలు ఇక్కడ కూర్చొని ఫోన్ మాట్లాడతాను, ఎట్టుంది వీడియోలు తీయని చెప్తే కూర్చొని ఫోన్లు మాట్లాడతాను. ఇది ఏం చెప్తావు, ఒక్కనే తిరిగి కష్టపడాలంటే ఎట్లా? సహకరించండి అంటే నేనే డ్రైవింగ్ చేయాలి, నేనే బ్లాగులు చేయాలి, నేనే తిప్పాలి వీళ్ళని. ఇది పరిస్థితి. ఏంది బ్లాగులు చేద్దాం వద్దా, వీడియోలు తీద్దాం వద్దా, తీద్దాం వద్దా? నువ్వు కూర్చున్నావు, బెవరిద్దరు వస్తానేగా. నువ్వేం చేస్తాను? నువ్వు వెంకటస్వామి, వెంకటప్పయ్య, నువ్వు వెంకటప్పయ్య. ఏంది ఏం చేద్దాం, తీద్దాం వద్దా వీడియోలు? ఏంది ఇంకా పోదాం వద్దా? ఏంది తీద్దాం వద్దా వీడియోలు, బ్లాగులు చేద్దాం వద్దా? ఏం చేద్దాం? నువ్వు తిరుగు అంటే చేయంటే చేయట్లేదు. యుద్ధం చేద్దాం. మనిషి ముడుతాం బరాబర్ అంటే ఏంది చెప్పు, ఏమంటావు? వీడియోలు ఇస్తావా తీవా? మంచి ముహూర్తమా? 4 గంటల తర్వాత ముహూర్తం మంచిగా గుడి తీస్తారు. 4 గంటల గుడి హైలైట్ నేను తీసిన, మెయిన్ షాట్లు తీసిన. నువ్వేమన్నా ఆడ తీసి ఏమన్నా చూపిస్తావు అని జనాలకి. ఫోన్ ఎలా ఉండనప్పుడు వీడియోలు లాగులు హైలైట్ చేయాలని తెలియదా? ఇంత పడుకుంటావు పైకి. గుడిదాకి అబ్బా, ఇక అది మరి తీయొచ్చు కాదు. నేనే కారు నడపాలా, నేనే అన్ని చేయాలా, నేనే తిప్పాలి. 300 వారియర్సా? 300 కాదు కానీ 3 నెంబర్స్ ఉన్నారు వారియర్లు. గుడి అనేది లేదు, ఏదనేది లేదు, చూసేది చూస్తూనే ఉంటాడు. ఎవడు ఏ గుడి ఎక్కి దూకినా నీకు సంబంధం. నువ్వు కానియాల్సిందే, ఇంతే అంటావు. ఇక పోదా వద్దా? ఖమ్మం ద్రాక్షరామ ఉందా లేదా? క్యాన్సిల్ షెడ్యూల్ లో మార్పు. వర్షం పడి పిచ్ తడిగా ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్ ఈ రోజు జరగదు, పోస్ట్పోన్ అయ్యి తర్వాత పిచ్ ఎండినాక జరుగుతుంది. ఏమంటావు నీ వెంకటప్పయ్య? వెంకటప్పయ్య ఏం లేదు, వెంకటప్పయ్య అంతా గురించి మనం చెప్పాలంటే అప్పుడు నాన్నగారు ఆ రోజుల్లో గుర్ర బండి వేసుకొని వెంకటప్పయ్య ఇది ఇంకా ఇప్పుడు తీసేసి ఇంకా పోదాం. ఎందుకంటే లోన చూసేది కూడా ఏముండదు నాకు తెలిసి. తీసేసి ద్రాక్షరామం పోదాం, అదైతే లోన ఇంట్రెస్ట్. సన్నగిలిందా? బాడీ సహకరించదు అని తింటాం చెప్తాను. ఇంకా నాకు తొందరగా ఇంట్లో పడ్డాం. అదే హాఫ్ అన్ అవర్ లో పోదాంలే కానీ, అటు పోదాంలే కానీ. దా కానీ
యోధుడా ఇంతేనా? తీసుకో అక్కడ తీస్తా నేను ఎటోకి పోదాం పక్కన. ఇంకా వార్లోకి దిగుతానంటాను, యుద్ధంలోకి దిగుతానంటున్నావు. యుద్ధంలోకి దిగుతా అంటున్నావా లేదా? బట్టలు పట్టుకొని తిరుగుతాను. ఏ వెంకటప్పయ్య ఏందో చూస్తాను, ఆయన ముసి ముసిలో వెళ్తాడుగా. దానికి పోతుందా ఉచిత భోజనం కాదు, ఉచిత భోజనానికి విరాళం. కింద చూడు నువ్వు పై కాదు, ఏ గుడికి పోయినా అన్నదానం దాకనే చూస్తాను కానీ కింద విరాళం అన్నదానం వరకే చూస్తాను. చూసినావా? మనకు సంబంధం లేదు మ్యాటర్ అన్న. చూసినావా? యూట్యూబ్లోకి సంచలనం సృష్టించడానికి రాబోతున్న వెంకటప్పయ్య యూట్యూబ్ స్టార్లని చూస్తాను. గంగావాని ఇన్స్పిరేషన్ గంగావా వెంకటప్పయ్యకి, తర్వాత రాజు. ఇంకంతే అయిపోయిండు. రేపటి నుంచి గుర్తుపెట్టుకోండి. తమన్నా తోటి ఇందాక ఎక్కాడు యోధుడు. ఇదేం లేదు, చూపెడదామని నేను చూపెట్టలేకపోతాను. ఇంకా వ్యవస్థమ్మో అంటే మేము టైం కాని టైంలో రావడం వల్ల. ఇదేం చెట్టు నాకు తెలియదు, ఏం పనిలో నేను అసలు చెప్పాను. ఇదా చిన్న మామిడికాయ చెట్టు. పిల్లగాడు చూడు ఇక్కడ నుంచి కూడా దుంకుతాడు చూడు నీళ్ళలోకి. మనం కూడా సాయం చేద్దాం పోయి. ఓహే అసలు లోతే లేదు అది. చూడు దునుకుతాడు. చూడు దునుకుతానా దునుకు జూమ్ చేసి దునకాలే. వీడియో ఇక్కడ నుంచి పడుతుంది. తమ్ముడు అరే దునుకుతా జాగ్రత్త దునుకు. నీ సిగ్గుతో దొరకట్లేదా? అది దొరకట్లే. ఇంకా ముగ్గురు ఇంకా స్టార్ట్ దూకాలి. ఇదొచ్చి దూకు తమ్ముడు. ఇది ఎక్కడ దూకుడు? ఇట్లా దూకుతారు లేవు మా దాంట్లో. స్లాంగ్ కట్టిందిగా. దూకేటట్లేడుగా. కింది కంటాడు పైకి అంటాడు కానీ దొరకట్లే. ఇంకా వామప్ 3 నిమిషాలు వేస్ట్ అయింది. ఇది ఒక 10 నాకు కూడా తెలియదు. వీళ్ళు దునుకుతారో దునుకరో ముగ్గురు. యూట్యూబ్ అన్న కాదంచే కావాలని నిర్లక్ష్యం చేస్తాను దునకడానికి. అంటంతో దునికండి పిల్లగాడు. దునుకు నెంబర్ 2 క్యాండిడేట్. వాడు ఇటు చూసి వాడి ఫ్రెండ్ కూడా ఒక కెమెరా పెట్టాను. మరి 3 నిమిషాలు బొక్కరా అయిపోయా. దునుకుతారా ఇద్దరు? వీళ్ళు కొత్త వాళ్ళు అనుకుంటా, ఆలోచిస్తారు. ఇంతటితోటి వీడియోని క్లోజ్ చేద్దామని డిసైడ్ అయినా. వాళ్ళిద్దరు దునకటట్టు నాకు అనిపించట్లే. తమ్ముళ్ళు దునుకుతారా? దునుకు జాగ్రత్త దునుకు. అది చూడు ఒక్కడే మీళ్ళు. వీడికి అడ్డు వచ్చింది అట్ట. మీరు అనుకుంటారు ఏదో హైట్లోంచి దునుకుతారని. అదే లేదు, ఆడకోనే రాడనే ఉంది, ఇంతంతే ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో కాదు. మీకు అది ఆల్రెడీ మీరు ఆ వీడియో కూడా చూస్తారు, చూసి ఉండొచ్చు కూడా. ఎందుకంటే నేను ముందు పెడతాను వెనక పెడతాను తెలియదు ఇది వీడియోని ఎడిటింగ్లో. అది చూడు దునుకావా? ఓ డర్రే వస్తారు. అయిపోయింది వాళ్ళది, అయిపోయింది. ఇంకా ఇంకా మేము ఇంక రాంగ్ టైంలో వచ్చాం. గుడి క్లోజింగ్ టైం ఆఫ్టర్నూన్ 12 నుంచి 4 దాకా క్లోజ్ ఉంటుంది. ఇదంతా గుడి పక్కన మంచి గార్డెన్. ఇదంతా బయట బాగుంది గుడి.
గుడి ఓపెన్ చేయాలంటే 4 o'clock. కానీ అప్పుడు మాకు వేరే గుడికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇంక ఇది ఇక్కడ బయట మొత్తం చూపిస్తున్నాం. అయినా లోపల ఫోన్ ఎలో లేదు. ఇట్లా మేము ఇక్కడ దాకా వచ్చి లోపలికి మేము కూడా ఇలా బయట చూసి వెళ్ళాల్సిందే. గుడి పక్కన ఓపెన్ ప్లేస్ బాగుంది. గుడి పక్కన ఓపెన్ ప్లేస్, ఇది పార్క్ లా బాగా చేశారు. పక్కన త్రిశూలం శివయ్యకి సింబల్. అది ఇంకా మేము కూడా ఇక్కడికి వచ్చి ఇంకా ఇలా చూసే లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు మాకు, కాబట్టి ఇంకా తప్పక వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా వెయిట్ చేసే టైం లేదు ఫస్ట్, కాబట్టి ఇంకా వీడియో ఇప్పటికే ఊర్ల మీద పడి 3 రోజులు 4 రోజులు అవుతుంది. ఇంకా ఈ ఎండల ఓపిక లేదు, కానీ ఓపిక తెచ్చుకొని చేయాల్సి వస్తుంది. ఇంతటితో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నా. లాస్ట్గా ఇంకో గుడి, ఇది చాలా పాత గుడి కదా. ఓకే బాయ్. వినాయకుడు ఇంకో వెయిట్ ఆదిదేవుడు గణపతితో మనం ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. శివలింగం ఎలా చూపెట్టలేం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గోడలోనే చెక్కిరు దీన్ని. ఈ విగ్రహంతో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నా. బాయ్.